నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు పల్నాడు తరలిస్తున్నారు. ఇంతకీ ఆమె కూటమి ప్రభుత్వం పైన అనుచిత పోస్టులు పెట్టినందుకు గాను ఆమెను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల మేడం. నమస్తే. నమస్తే మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఎవరైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడి లేదు అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే వారిపైన కఠిన చర్యలు తప్పవని చెప్పినా సరే కొందరైతే హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వారందరిపైన కూడా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడాన్ని మనం చూసాం. ఇటీవల ఐటీడీపీ కార్యకర్త అయినటువంటి చేబ్రోలు కిరణ్ ను కూడా అరెస్ట్ చేయడాన్ని కూడా మనం చూసాము. అయినా సరే కొందరైతే ఆగట్లేదు. మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం పైన అనుచిత పోస్టులు చేసినందుకు గాను వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి పాలేటి కృష్ణవేణిని అరెస్ట్ చేశారు. ఏమంటారు? ఇక్కడ ఒక విషయం, వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ ఏంటంటే అస్సలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళను ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారని, లేకపోతే అనుచిత మనం చూసాం చేబ్రోలు కిరణ్ అతను ఆవేశంలో, నిజంగా అతను చేసిన తప్పే, ఆవేశంలో చేశాడా ఇంకేదైనా చేశాడా అంటే ఒక కార్యకర్తగా జనరల్ గా అందరి అభిప్రాయాలు ఏంటంటే ఇక్కడ అతను ఒక టీడీపీ కార్యకర్తగా నారా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. చిన్న పిల్లోళ్ళలాగా ఆయన ఏడుస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా అసలు తట్టుకోలేకపోయారు. అట్లాంటి సందర్భంలో ఎవరికైనా సరే ఆయన ఆ విధంగా ప్రవర్తించకపోయినా బాబు గారికి ఎంతసేపటికి ఏంటంటే లీవ్ ఇట్ అన్నట్లు ఉంటారు, చాలా లైట్ తీసుకుంటారు. అది అందరికీ తెలుసు. ఆయన కేవలం అభివృద్ధి, ప్రజలు వాళ్ళ పట్ల వాళ్ళకి ఏం చేయాలి, ఏంటి, రాష్ట్రం ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఇది మాత్రమే ఉండిద్ది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎంతసేపటికి వ్యక్తిత్వ హననం, ఇట్లాంటి రకరకాల పోస్టులు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది గురి చేయటం, వాళ్ళ మానసికంగా కృంగదీయటం, మనోవేదన గురి చేయటం, ఇవే ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు మరి ఈ రోజున పాలేటి కృష్ణవేణి అనే ఈవిడ ఒక లేడీ కదా, మరి ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఒకరి చేత గౌరవించే విధంగా ఉండాలి. మనం సమాజంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ, అది రిపీట్ అవుతుంది ఏది చేసినా కూడా. మరి రోజా అనే ఆవిడ ఎందుకు ఈ రోజున అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు? మరి ఆవిడ ఏ విధంగా, ఆవిడ భాష ఎలా ఉండిద్ది, ఆవిడ హావభావాలు ఎలా ఉంటాయి? మరి ఒక మీడియా మీటింగ్ పెట్టేసి ఆవిడ ఒక భయంకరమైన వర్డ్ యూజ్ చేసింది. మరి అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? మీరు నన్ను చేస్తారని అడిగింది కదా రోజా. మరి అట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంతమంది ఇబ్బంది గురవుతారు. మరి అట్లాంటి ఆ మాటల తర్వాత విలువ పోయింది అక్కడతోటి. మరి ఇవన్నీ ఈ రోజున చూస్తుంటే కూటమి ప్రభుత్వం మీద ఎవరైతే ఈ పాలేటి కృష్ణవేణి అనే ఆవిడ అనుచిత పోస్టులు పెట్టడమే కాదు, ఫోటో మార్ఫింగ్లు రకరకాలు చాలా చేసింది అనేది ఒక కేసు అయితే నమోదైంది. హైదరాబాద్ లో ఆవిడని అరెస్ట్ చేశారు, పల్నాడు తీసుకువెళ్లారు. ఇలానే ఈ రోజున చూస్తే ఎవరైతే సాక్షి ఛానల్ అధినేత భారతి రెడ్డి అనే ఆవిడ ఉన్నారో ఆవిడ కూడా వాళ్ళ ఛానల్ సాక్షిగా ఆడవాళ్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నట్లు ఈ రోజున రకరకాలు మనం చూస్తున్న న్యూస్ అయితే ఏంటి అంటే, ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత అసలు అతని మరణం ఎలా జరిగింది అంటే రక్తపు వాంతులని, అలాగే గొడ్డలి పోటని, గుండెపోటని, ఇన్ని రకాలు వచ్చినాయి. అసలు ఇవన్నీ కూడా తీసేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి మీ పేపర్ సాక్షిగా అతని చేతిలో ఒక కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. మరి ఈ రోజున ఎవరి రక్త చరిత్ర అది? మీ సొంత కుటుంబానికి ఫ్రెండ్లీగా ఉండే ఒక వ్యక్తి ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారో అది అంతఃపుర కుట్రే అని చెప్పాడు. చెరగని మచ్చ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. మరి ఈ రోజున 6 అనుమానాస్పదంగా ఎందుకు చనిపోయారు? అందరి వేళ్లు మీ కుటుంబం వైపు ఎందుకు చూపిస్తున్నాయి? ఏ 9 గా, ఏ 10 గా ఎవరున్నారు, ఏ 8 గా ఎవరున్నారు? వీళ్ళంతా ఈ రోజున దస్తగిరి అప్రూవర్ గా మారి ఏం చెప్పాడు? ఏదైతే గూగుల్ టేక్అవుట్ ఉందో అది అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు చూపిస్తుంది? పోలీస్ స్టేషన్ నుంచి కూడా అవన్నీ టైప్ మిషన్ అవన్నీ తీసుకొచ్చి మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పేపర్లు ఎందుకు రెడీ చేశారు అవినాష్ రెడ్డి ఇంట్లో? ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్లే క్వశ్చన్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నా కూడా ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని. ఏదన్నా చిన్న విషయం జరిగితేనే దాన్ని ఇచ్చేసేసి పోలీసులు మరి నానా విధాలుగా ఇబ్బంది పెట్టేసి కేసు ఫైల్ చేస్తారు కదా, ఇంత పెద్ద కుట్ర జరిగితే ఎందుకు చేయట్లేదని. అదేవిధంగా వీళ్ల పేపర్ సాక్షిగా ఇంకా ఎవరైతే మరణించిన వ్యక్తి ఉన్నాడో అతను ఏ విధంగా మరణించాడు, ఒక భయంకరంగా అతను చంపేశారు. మరి అతనికి సంబంధించి ఎన్ని రకాల ఎలిగేషన్స్
అక్రమ సంబంధాలని చెప్పేసి మహిళలను ఎవరెవరినో అతనికి అంటగట్టేసి వాళ్ళ మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లే కదా, వాళ్ళ మీద ఇవన్నీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లేగా. మరి భారతీరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సాక్షి పేపర్ ఛానల్కి అధినేత, మరి ఆవిడ ద్వారానే కదా ఇవన్నీ నడిచినాయి అని అడుగుతున్నారు. దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఏ విధంగా చూడాలి దీన్ని? సభ్య సమాజంలో ఈ రోజున ఒకరిని మనం అనేటప్పుడు 10 వేళ్లు మన వైపు చూపిస్తున్నాయి. మీరేం చేస్తున్నారు, మీ పేపర్ మీరు ఎలా నడిపిస్తున్నారు, మీరు ఎవరి గురించి ఇలాంటి దాంట్లో రాతలు రాశారు, మరి ఇవన్నీ కూడా ఎవరు సమాధానం చెప్పాలి? ఈ రోజున వాళ్ళే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మరి మీరు ఎవరి మీద అయితే మీరు ఎలిగేషన్ చేశారో వాళ్ళ మీద అది కాదు అని చెప్పినప్పుడు, ఇప్పుడు అతను ఉన్నాడు సునీల్ కుమార్ యాదవ్ అని, అతను ఏమంటున్నాడు, నా తల్లి గారికి అతనికి అక్రమ సంబంధం అంటగట్టారు, ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు దాంట్లో రాశారు, అలాగే హత్య అని ఒక మూవీలో కూడా అలానే చూపించారు, ఇవన్నీ కూడా నిజం కాదు, ఇవన్నీ కుట్రపూరితంగా చేశారు నా మీద. ఇప్పుడు వివేక మూవీ అంటే కరెక్ట్ గానే ఉంది, అదంతా కూడా ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది దాని ప్రకారం నడిచింది, దాంట్లో ఎక్కడా కూడా మా మదర్ని అలా చూపించలేదు. హత్య అనే మూవీలో ఎందుకు ఇలా చూపించారు, అసలు హత్య అనే మూవీలో నిందితులు 8 మంది ఉంటే 6గురిని ఎందుకు చూపించారు, మిగతా నిందితులు 2 కూడా ఎందుకు చూపించట్లేదు, ఇవన్నీ కూడా వచ్చాయి. మరి వాళ్లే స్వయంగా ఎవరైతే దీంట్లో కర్మకర్త క్రియగా ఉన్నారో, చంపిన వాళ్ళలో గొడ్డలు తెచ్చిన వాళ్ళు, లేకపోతే అక్కడ ప్లాన్ చేయటానికి అతను చంపటానికి సహాయం చేసిన వాళ్ళే దస్తగిరి గాని వీళ్ళంతా, మరి వాళ్లే బయటకు వచ్చి చెప్తున్న ఈ రోజు ఈ విధంగా పోస్టులు పెట్టడం, ఈ విధంగా పేపర్లో పిచ్చిరాతలు రాయటం, రకరకాలుగా రాష్ట్రాన్ని వీళ్ళు ఏ విధంగా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రజలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు, నా బీసీలు, లేకపోతే ప్రజల కోసం మేము పనిచేసే పార్టీ ఇది, ప్రజల మంచి కోసమే మేము ఉంటున్నామంటే, మరి వీటన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలి? ప్రజలకు మంచి చేసే వాళ్ళైతే ఈ విధంగా ఉంటారా? ప్రజలకు మంచి చేసే వాళ్ళైతే ఈ రోజున 6 సంవత్సరాల నుంచి ఒక బాబాయి చచ్చిపోవటమే కాదు 6గురు అనుమానాస్పదంగా చనిపోతారా? మరి చనిపోయిన వ్యక్తికి సంబంధం లేని వాళ్ళతో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఆ రక్తం దడిచిన కుర్చీలో ప్రజలకు పిచ్చి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి సీఎం అయి కూర్చున్నాడు కదా. మరి ఈ రోజున ప్రజలకు నిజం తెలిసిపోయింది కదా, దస్తగిరి ఒప్పుకున్నాడు కదా నేనే వెళ్ళి గొడ్డలు తీసుకొచ్చానని. దానికి కూడా ఏం చెప్తున్నారు వీళ్ళు, దస్తగిరి మొన్నటి వరకు టీకి కూడా డబ్బులు లేకుండా తిరిగాడు, మరి ఈ రోజున అతని దగ్గర సెక్యూరిటీ 1000 కోట్ల రూపాయలు కనిపిస్తున్నాయి, కారుల్లో తిరుగుతున్నాడు అంటే, మరి అతను గొడ్డలు కొనుక్కొచ్చినందుకు ఇచ్చారని అతనే చెప్పాడు కదా డబ్బులు, ఆ డబ్బులతోనే అతను లక్షాధికారి అయ్యాడు. మరి కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, అది ఇచ్చింది ఎవరైతే అతని చేత పనులు చేయించుకున్నారో వాళ్ళు ఇచ్చిన డబ్బులే. అది క్లియర్ కట్ గా ప్రజలు ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకని 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ నేతలు కానివ్వండి, మరెవరు కానివ్వండి, ఇష్టానుసారంగా పోస్టులు చేసినా కానీ, లేదు అంటే అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా అప్పుడు ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం పెట్టారు, బూతులు తిట్టు, ఏదైతే ఉన్నాయో పదవులు కొట్టు, బూతులు తిట్టు పదవులు పట్టు అన్నట్లుగా అతను ఎన్ని విధాలుగా వాళ్ళు దూషిస్తే అంత మంచి స్థాయిలో వాళ్ళకు పదవి ఇవ్వటం గానీ, లేకపోతే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం గానీ చేసేవాడు. మరి ఆ విధంగా బూతుల రాజకీయాన్ని తెరదీసింది జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల వాళ్లే ప్రోత్సహిస్తున్నప్పుడు, వాళ్ళ అధినాయకుడే ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు మరి ఎక్కడ వాళ్ళకి విచక్షణ ఉంటది? ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు లేరు. పోలీసులను కూడా ఆ రోజు వాళ్ళ కంట్రోల్లోనే ఉంచుకున్నారు. ఎవ్వరు ఏ విధమైన చర్యలు తీసుకోవటానికి లేదు. ఎవరైనా మేము బాధితులు అని వచ్చినా కూడా వాళ్ళ మీదే తిరిగి రివర్స్ వీళ్ళు కొత్త కేసులు వేసేవాళ్ళు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కూడా కేసులు తీసుకోవటం గానీ, ఎవరి మీద కూడా కేసులు ఫైల్ చేయటం గానీ ఏదీ లేదు. ఆ రోజున వాళ్ళు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశారు. ఏ విధంగానంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అలాగే క్యారెక్టర్ అసాసినేషన్, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళ మనోవేదన గురి చేసి బయటికి రానియకుండా ఉండటం మెయిన్. వాళ్ళు ఏది చేసినా కూడా ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండాలి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున ఖచ్చితంగా వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ బాధితులందరూ బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు ఈ రోజున. మరి మొత్తానికి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం కానివ్వండి, లేదంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా వైసీపీ హయాంలోనే తెరలేపారని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.